హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది అడిగే డౌట్ ఏంటి అంటే, ఫస్ట్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ పేజ్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, మళ్ళీ ఫీ పే చేయాలా, మళ్ళీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలా అని చాలామంది డౌట్ కమెంట్స్ చేస్తున్నారు. ఫుల్ క్లారిటీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్ కోసం మిమ్మల్ని మీరు ఇంకా జాయిన్ అవ్వడానికి నేను వీడియోస్ చేస్తాను. ఫుల్ క్లారిటీతో వీడియోస్ అనేవి చేస్తాను. ప్రతి ఒక్క చిన్న డౌట్స్ ఏమన్నా ఉన్నా కమెంట్ చేయండి, కంపల్సరీగా వీడియో అనేది చేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కౌన్సిలింగ్లో చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఫస్ట్ ఏంటంటే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది చాలామందికి కంప్లీట్ అవ్వలేదు. కొంతమందికి అయినాయి, కొంతమందికి అవ్వలేదు. కంప్లీట్ అవ్వలేదు, ఆ మెసేజ్ అనేది వాళ్ళు చూసుకోలేదు, రిజెక్ట్ అయిపోయినాయి. అది ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే, కొంతమంది కంప్లీట్ అయిపోయింది, సీట్ అలాట్మెంట్స్ వచ్చినాయి, కానీ కాలేజ్లో రిపోర్ట్ ఇవ్వలేదు. అది సెకండ్ వన్. థర్డ్ వన్ ఏంటంటే, మొత్తం చాలా వెబ్ ఆప్షన్స్ అయిపోయినాయి, సీట్ అలాట్మెంట్స్ వచ్చినాయి, కానీ మాకు సెకండ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలని ఉంది, ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కౌన్సిలింగ్లో డాక్యుమెంట్స్ అనేవి చెక్ చేసుకోలేదు. సో వాళ్ళు రిజెక్ట్ అయిపోయినాయి. ఆ తప్పు అనేది ఈసారి అయితే చేయొద్దు. సక్సెస్ఫుల్లీగా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో నేను వీడియో అనేది చేశాను. అది ఒకసారి గో త్రూ అవ్వండి. అలాగే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్మెంట్ వచ్చిన కాలేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వలేదు. వాళ్ళ సీట్ ఉంటుందా లేదా అనేది నేను వీడియో చేశాను. ఏంటంటే, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి మీ సీట్ అనేది హోల్డ్లో పెట్టుకోవాలి. అలాగే మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేయాలా, డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలా అని అడుగుతున్నారు. ఫస్ట్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ ఫీ పే చేస్తే సెకండ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో ఫీ పే చేశారో, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారో, సక్సెస్ఫుల్లీగా వెబ్ ఆప్షన్స్కి వెళ్ళారో, సెకండ్ పేజ్లో వాళ్ళు అప్లై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చి గో త్రూ అవ్వడమే, మూవ్ ఆన్ అయిపోవడమే. వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చేసి సీట్ అలాట్మెంట్ వస్తుంది, జాయిన్ అయిపోవడమే. అంతే గైస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను తప్పకుండా మీకోసం వీడియో చేస్తాను. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.